ఏపీ ముఖ్యమంత్రి కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా తీరు మార్చుకోవడం లేదు. ఇతర అధికారులంతా చూస్తుండగా ఒక జిల్లా కలెక్టర్ ఎస్పీలపై ఆయన కసుబుసులాడారు. అంతేకాదు ఎలాంటి బూట్లు వేసుకోవాలో తెలియదు అని చిన్నబుచ్చుకోవడంతో పాటు కలెక్టర్కు కొరియర్లో షూ పంపి మళ్లీ అవమానించారు. ఇప్పుడే కాదు, సర్వీసులో చేరినప్పటి నుంచి కార్తికేయ మిశ్రాది అదే తీరు. కింద స్థాయి సిబ్బందిని నోటికొచ్చినట్లు దూషిస్తారనే పేరుంది. ఇటీవల నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరితోనూ ఆయన లడాయి పెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా అఖిల భారత సర్వీస్ అధికారులపైనే నోరు పారేసుకున్నారు. ఏపీ పర్యటనకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు ప్రభుత్వ యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికింది. సీజేఐ వెళ్లిపోయిన తర్వాత అధికారులంతా గన్నవరం ఎయిర్పోర్ట్ లాంజ్లో ఉండగా అక్కడికి సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా వచ్చారు. కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ, కృష్ణా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుపై పెద్ద గొంతుతో అరిచారు. టై కట్టుకోలేదని, సరిగా నిలబడలేదంటూ ఉన్నతాధికారులపై మిశ్రా రెచ్చిపోయారు. భారత ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం, వీడ్కోలు పలకడానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ విధిగా రావాలి. ఇది ప్రోటోకాల్. కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎయిర్పోర్టుకు వచ్చారు. ఒకవేళ వారు ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరించకపోయి ఉంటే సంబంధిత అధికారులే స్పందించాలి. సీఎం కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రాకు దీంతో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ ఆయన అతిగా స్పందించడం ఏంటని చర్చ జరుగుతోంది.